ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడా? ఏంటిది? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మేటర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక్క ఆటో డ్రైవర్ కనపడ్డే. ఏమయ్యా వస్తావా? ఓ సార్ అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఊటీకి వెళ్తే ఉతికేస్తున్నారు, బిబ్లీకి వెళ్తే బాధేస్తున్నారు. పార్టీ మంచి స్పీడ్గా ఉన్నాడు. అయ్యో ఏంటిది? ముందు చేతి 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 మన నాచే కదమ్మా, నీ చెయ్యి. సార్ అది కూడా చేయే కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. చేతి నీ మొహానికి చాలు. సిగ్గుపడకుండా కంపెనీ ఇవ్వండి సార్. నాకెందుకు రా కంపెనీ? బ్రేక్ పే. అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా. ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో. అమ్మయ్యా. ఆగలగా మీటర్ కట్ చేసావు మ్యాటర్ కి. మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి. తీయవయ్యా. అయ్యో అపచారం అపచారం. చేదియమ్మా, అందరూ చూస్తున్నారు. నా పరువు పోతుంది. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కిన నొక్కుడికి నా ఒళ్ళు హూనం అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధాలు చెప్తున్నారు. కోరస్ అబద్ధాలు చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద ఉన్న కుంకుమే సాక్ష్యం చెప్తోంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఇదంతా ఒక మ్యాటరా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేటుగా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా. అది తెలిసి ఇలా హోటల్ కి పెడతారా? కర్మ, అది ఇలాంటి కాకా హోటల్ కి. ఆపు. ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే ఇంట్లోనా అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి. మావయ్య ఒక ముఖ్యమైన మ్యాటరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద చేసి. మావయ్య, అత్తయ్య, కామాక్షి నా మాట వినవే. నువ్వు మాత్రం ఇక్కడ పో. ఇంట్లో కూడా మర్యాద లేదా? రారా. అగ్రహారంలో ఎంతమంది కొడుతున్నారు, అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిబిలీలో వాయించారు, వైజాగ్లో పూర్తిగా తోలువలు చేశారు. 10 మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దు గుద్దారంతే. అంతే. ఏమిటి సార్ కొన్నారా? అగ్రహారం నుంచి ఒకతని తీసుకొచ్చారే. ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయెత్తుతున్నావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయనకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించండి అమ్మా. లేవరా రే, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, కానీ ఒక ఇల్లాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇల్లాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా ఆమె మొహం చూడరా. ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా మీ ఆయన బంగారం. ఆయన లాంటి మనిషి ఎక్కడ ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి పని చేస్తాం. ఆ పైన చెప్పు. పైనంటే మేడ మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఈసారి కూడా మంచోడే. ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవంతా మా వల్లనే. ఇక మీదైనా ఇలాంటి వెధవేష లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు. ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడావు. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. బాగుందా? వాళ్లే మనకండి. వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మొదట నన్ను రౌడీ అనే అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిని ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిద్దల కొద్ది నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు. గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను. కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరక్కొట్టాను. వీణను విరక్కొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది, ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు ఆంటీ, నాకు ఈ చెయ్యి అక్కర్లేదు. అక్కర్లేదు బాబు, బాబు అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. ఆంటీ, ఆంటీ మిమ్మల్ని అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమిటి? భయపడకండి ఆంటీ. తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది. అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. ఐదు వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు.
ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్లున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా